హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ అయితే చేశాను. ఇంకా మార్నింగ్ లేసేసి ఇంటి ముందు అయితే ఇలా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ అయితే శివయ్యకి ప్రసాదం అయితే గుగ్గులు చేసి ఇలా అలంకరించాను. మా ఇంటి పక్కన చిన్న వినాయకుడి గుడికి అయితే వచ్చేసి టెంకాయ కొట్టుకొని ప్రసాదం అయితే పెట్టాము. స్వామి నాకు ఉపవాసం ఉండి జాగరణ చేసే శక్తిని ఇవ్వని చెప్పేసి వినాయకుడికి అయితే దండం పెట్టేసుకునేసి ఇంకా శివయ్య దగ్గరికి అయితే వస్తున్నాము. నెక్లెస్ రోడ్లో ఉన్న స్వర్ణలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్దాం రండి. స్వర్ణలింగేశ్వర ఆలయము. ఇక్కడైతే మనకు శివయ్య అయితే ఎదురుగా ఉంటాడు. అభిషేకాలు అయితే మనమే చేసుకోవచ్చు. శివయ్యకి మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ నుంచి అయితే అభిషేకాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. ఇక్కడైతే కలస్థాపన చేసి పెట్టున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా స్వామికి అభిషేకం చేసేవాళ్ళు. స్వామికి అభిషేకం చేసినా కానీ పాలు అయితే వేస్ట్ చేయట్లేదండి. ఇలా నుంచి ఇక్కడ పెట్టినారు కదా, ఈ పాలు అయితే ఇలా ఇక్కడ పెట్టేసి ఎవరికి కావాల్సిందే వాళ్ళకి బాటిల్స్ అయితే పోసుకెళ్తున్నారు. బాటిల్స్ తీసుకెళ్తున్నారు. శివయ్యకి అభిషేకం చేసిన పాలు వేస్ట్గా పోనీయకుండా ఇలా అయితే పెట్టినారు. చాలా బాగుందండి ఈ పద్ధతి అయితే మాత్రం. ఇంక నేను కూడా ఒక బాటిల్ అయితే పాలు తీసుకొని వచ్చాను. ఇక్కడ చిన్ని కృష్ణయ్య ఉంటే పూలు అయితే పెడుతున్నాను. ఇంకా స్వర్ణలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మూలాపేట శివాలయం నుంచి నీలకంఠేశ్వర స్వామి అలాగే మూలస్థానేశ్వర స్వామి కూడా గిన్నె భిక్షాటనకు వస్తారు. ముందైతే నీలకంఠేశ్వర స్వామి వస్తారు, అలాగే మూలస్థానేశ్వర స్వామి కూడా గిన్నె భిక్షాటనకు వచ్చి ఆ బియ్యాన్ని అయితే స్వామి పెళ్లిలో తలంబ్రాలుగా అయితే వాడతారంట. మనకైతే కొన్ని బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యాన్ని అయితే మనం బియ్యం డ్రమ్లో వేసుకుంటే మంచిది. ఇంకైతే నేను బియ్యం ఇచ్చేసి హారతి అయితే తీసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి స్వామికి అయితే పూజ చేసేసుకున్నాను. ప్రసాదం అయితే కేసరి చేశాను, సేమియా కేసరి. ఇంకా చేసిన తర్వాత శివాలయం అయితే వచ్చేసాము. దీపం పెట్టుకుందామని చెప్పేసి మన మూలాపేట మూలస్థానేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి, దీపాలు పెట్టే వాళ్ళు కూడా చాలామంది పెడుతూ ఉన్నారు. ఇంకైతే ఇక్కడంతా ఫుల్ జనాభా ఉండారని చెప్పేసి వెనకైతే శివాలయం దగ్గర వెనకాలకైతే వచ్చాము. వీళ్ళైతే దర్శనానికి వెళ్ళేవాళ్ళు. చూడండి ఎంతమంది ఉన్నారు జనాభా. ఇంకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శివయ్యకి అయితే దీపం పెట్టేశాను. ఇంకా దీపం పెట్టేసి తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ జమ్మి చెట్టు ఉంది కదా, చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చేసాము. ఇంకా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ స్వామికి అయితే అభిషేకం చేస్తుంటారు. తోటలో శివయ్యకి అయితే నీలాభిషేకం, పాలు కూడా చేస్తూ ఉంటారు. మనం కాసిన్ని నీళ్లు పోసినా శివయ్య అనుగ్రహం మన పైన కలుగుతుంది. ఇంకా మా పిల్లలు అయితే ప్రసాదంకి వెళ్ళారు. వాళ్ళ డాడీ పిల్లలు వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొచ్చుకున్నారు. శివాలయంలో అయితే కొన్ని ఫొటోస్ అయితే పిల్లలు మేమందరం ఫొటోస్ తీసుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా స్వామికి అయితే ఇంట్లో అభిషేకం చేద్దామని చెప్పేసి అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలో. ఇంకా స్వామికి అయితే పంచామృతాలతో అభిషేకం అలాగే కొన్ని ద్రవ్యాలతో అభిషేకం అయితే చేశాను. ఫుల్ వీడియో అయితే మన ఛానల్ త్వరలో వస్తుంది. ఇంకా మా పూజ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే ఇలా జరిగింది. ఇంకా నైట్ జాగరణ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్